ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పర్యటించారు మంత్రి సీతక్క. నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి సీతక్క. నాగోబా దేవాలయం కూడా పూజారులు మెస్రం వంశస్థులు అదేవిధంగా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచన చేసి రోజు రోజుకు అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే వేడం బొజ్జు గారు, నేను కూడా చాలా సందర్భంలో వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మీరు చూసిరు, మేడారం కూడా మరి అత్యంత వైభవంగా మా సీఎంతో మాకెవరికి కూడా అంటే ఈ దేవాలయాలతోటి కుటుంబ బంధం కానీ కుల బంధం కానీ లేదు. కానీ భక్తుల యొక్క భావాలను అర్థం చేసుకొని బీదలు పేదలు మాస్ పబ్లిక్ వచ్చి మరి ఇక్కడ నాగోబా కానీ ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి అక్కడ ఇలవేల్పులుగా సమ్మక్క సార్లమ్మ దగ్గరికి ఇక్కడ దేవుళ్ళు మరి ఆదివాసీ పూజారులు ఆదివాసీ బిడ్డలుగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రము అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది చాలా సంవత్సరాలుగా నడుస్తున్నది. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల యొక్క భక్తిని విశ్వాసాన్ని గౌరవిస్తూ మరి వాళ్ళ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నాగోబా కానీ మేడారం కానీ నాగోబా 25తో అయిపోతుంది, 28 నుంచి మేడారం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక 4-5 రోజుల తేడాతోటే ఈ రెండు జాతరలు నడుస్తూ ఉంటాయి. మ్యాక్సిమం మనకు అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మేడారం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతం, ఈ అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి ఇటు నాగోబాను కానీ, అటు వెమ్లవాడ రాజన్న కానీ, అటు మరి సమ్మక్క సార్లమ్మ విషయంలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు, రుణపడి ఉంటామని తెలియజేస్తూ, అదే కాకుండా మరి మొన్న మేడారం వచ్చినప్పుడు కూడా వారు ఒక గొప్ప విషయాన్ని కూడా మంత్రివర్గంలో చర్చించడం జరిగింది. బాసర నుంచి భద్రాచలం దాకా ఈ గోదావరి పరివాహక ప్రాంతం, ఈ అటవీ ప్రాంతంలో మరి గోదావరి పుష్కరాల సందర్భంగా పాత పురాతనమైనటువంటి దేవాలయాలన్నీ కూడా గుర్తించి అభివృద్ధి చేసి భక్తుల విశ్వాసానికి నమ్మకానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని కూడా దానికి ఒక కమిటీ కూడా వేస్తామని చెప్పడం జరిగింది.